లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. ఒకే ఒక్క కామెంట్, భారత్ మాతాకి జై. గుండెల మీద చేసుకుని ధైర్యంగా, దమ్ముగా, నిజాయితీగా భారతదేశం కోసం, భారతదేశం కాపాడడం కోసం, బోర్డర్లో పోరాడుతున్న ఒక సోల్జర్ కోసం, మన సైనికుల కోసం ఒక కామెంట్, భారత్ మాతాకి జై అని కామెంట్ చేయండి. ఛానల్ లైకే, సబ్స్క్రైబ్ అడగట్లేదు అర్థం చేసుకోండి, అది ఎంత ఇంపార్టెంటో. కనీసం 2000 కామెంట్లు టార్గెట్ దయచేసి కామెంట్ చేయండి. 2014 ఆ టైంలో మనం చూసుకుంటే అన్ని వైపుల నుంచి భారతదేశంలో ఉన్నటువంటి జాతీయవాద ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు రకరకాల ఉద్యమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమాల్ని బలోపేతం చేసేందుకు విజేవి ఎన్జిఓల సహకారం, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక వర్గం మీడియా యొక్క సహకారం తీసుకుని ఉద్యమాలు చేసే ప్రయత్నం జరిగింది. 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాస్తవానికి ఇవన్నీ కూడా ఫెయిల్ అయినాయి. పెద్ద పెద్ద ఉద్యమాలు తీసుకోవడం ద్వారా, లేకపోతే గ్యాంగ్ వంటి గ్యాంగుల్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఈ దేశంలో మైనారిటీల ప్రభుత్వంలో ఉన్నటువంటి భావన పెంచడం ద్వారా అకలాక్ వంటి రైల్లో సీటు కూడా జరిగేటువంటి హత్య, లేకపోతే ఏదో వ్యాపారం కొడితే అదొక గోవు వ్యాపారం చంపినట్టుగా ప్రచారం చేయడం, ఇటువంటి ఇరుగు పొరుగుల మధ్య జరిగినటువంటి ఘర్షణ కూడా మతం రంగు పులిమి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. కానీ 2019 ఎన్నికలు ఇవన్నీ కూడా ఫెయిల్ అయినట్టు క్లియర్ కట్గా మనకు అర్థమైంది. 2019 నుంచి విదేశాల్లో కూల్చున్నటువంటి భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయాలన్నటువంటి వర్గాలు, భారతదేశాన్ని అస్థిరత్వం చేయాలన్నటువంటి వర్గాలు పెద్ద పెద్ద అంశాలను తీసుకుని చాలా ప్రయత్నాలు చేశాయి. హిందూ ముస్లిం లేకపోతే యాంటీ హిందూ ప్రచారం కనుక చేసినట్లయితే మనకు నష్టం అవుతుంది. ఎందుకంటే హిందూ కన్సల్టెన్సీ చాలా స్ట్రాంగ్గా ఉంది, దానివల్ల జాతీయవాద శక్తులకి బాగా బలం పెరుగుతుంది. కాబట్టి ఈ అంశాలను తీసుకోకూడదు, లోకలైజ్డ్ చిన్న చిన్న అంశాలను తీసుకోవాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో రాజకీయ నాయకుల నడు వరకు తమను తాము హిందూ అని చెప్పుకున్నటువంటి ఇప్పుడు చొక్కా మీద జన్యం వేసుకుని తిరగడం కూడా మొదలుపెట్టారు. మందిరాలన్నింటికి తిరగడం మొదలుపెట్టారు. తమ గోత్రం ఏమిటో కనుక్కుని చెప్పడం మొదలుపెట్టారు. దానివల్ల కూడా అసలు ఏదో నకిలీ, ఏదో ఓటర్లకు తెలిసిపోయింది. కాబట్టి ఫలితం రాలేదు. 2019 నుంచే ప్రయత్నం యొక్క డీస్టెబిలైజేషన్ చేసేటువంటి ప్రయత్నం యొక్క స్వరూపం మారింది. మనం అబ్జర్వ్ చేస్తే ఓటు చోరీ అనేటువంటి పెద్ద నినాదమైంది. అంబానీ, అదానీలకి మోడీ గులాం అయ్యారు అనేటువంటి నినాదం మొదలైంది. అదేవిధంగా మనకి ఇలాంటి నినాదాలను తీసుకుని రోడ్ల మీదకి వెళ్ళడం జరిగింది. కానీ వీటి వల్ల కూడా పెద్దగా లాభం పెద్దగా కనిపించిన పరిస్థితి. తాజాగా నరేగా పేరుతో రూరల్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ పేరు జీరామ్జీ అని మార్చారు. ఈ జీరామ్జీ అని మార్చడానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయబద్దు అనుకుంటే దానికి స్పందన రావట్లేదు. షాహీన్ బాగ్ వంటి అంశాలతోటి మతపరమైనటువంటి అంశాలని పోలరైజేషన్ జరిగి తమకు నష్టం జరుగుతుంది. సర్వీషన్లో వచ్చేసరికి హడావిడి కూడా దెబ్బతినిందని చెప్పుకోవచ్చు, పెద్దగా ఉపయోగపడలేదని చెప్పుకోవచ్చు. రకరకాల ఇష్యూస్ తోటి హిండెన్బర్గ్ కావచ్చు, జాతీయ స్థాయిలో చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనట్టు కనిపిస్తుంది. దాంతో ఇప్పుడు వ్యూహం మారిపోయింది. డీస్టెబిలైజ్ చేసేటువంటి స్టెప్ లోకలైజ్డ్గా చిన్న చిన్న అంశాలను తీసుకొని స్థానికంగా అస్థిరతను సృష్టించి హిందుత్వ అలాగే హిందూ ముస్లిం సంబంధాలు, మతపరమైనటువంటి అంశాలు, అవినీతి ఇలాంటి అంశాల ద్వారా పెద్దగా మనకు లాభం లేదు. కాబట్టి చిన్న చిన్న అంశాలు స్థానికంగా తీసుకోవాలని చెప్పి భావిస్తున్నట్టు కనిపిస్తుంది. దాని మీద మొదటి ప్రయోగం మణిపూర్లో జరిగింది. కుకీలకి మైలీకి జరిగినటువంటి పెరిగిన ఘర్షణని ఉపయోగించుకునే దేశవ్యాప్తంగా లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం జరిగింది. దానివల్ల బీజేపీకి మణిపూర్లో 2 ఎంపీ సీట్లు పోయిన మాట వాస్తవమే, మణిపూర్కి ఓవరాల్ టాలీ తగ్గిన మాట వాస్తవమే. కానీ మొత్తం మీద పోలేదు. తాజాగా ఇప్పుడు ధర్మశాల వివాదాన్ని తెర మీద తీసుకొచ్చారు. హిందూ ధర్మంలోనే కుళ్ళు ఉంది అనేటువంటి ప్రచారం చేసుకునే ప్రయత్నం చేశారు. అది కూడా ఫెయిల్ అయింది. ఉమర్ ఖలీద్ ఇలాంటి వాళ్ళకి బెయిల్ రాకపోతే రాజ్యాంగ జడ్జిని తప్పు అనేటువంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. మోడీ కన్నా జడ్జిల మీద విమర్శలు వేసరికి మొదటిగా మోసం వస్తుంది, దాన్ని కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి ఉంది. ఇటీవల మన రాష్ట్రానికి చెందినటువంటి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద గ్యాంగ్ ఏదైతే ఉందో, యాంటీ మోడీ గ్యాంగ్ అయితే ఉందో, కర్ణాటకలో సమావేశం జరిగింది. ఆ భారీ సమావేశానికి వెళ్ళొచ్చినటువంటి యువ యూట్యూబర్ ఏకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఒక పెద్ద ఉద్యమాన్ని చేయాలనేటువంటి ప్రచారం చేసినట్టుంది. కొంతమంది పెద్దగా వచ్చిన ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. ఆమె తన ఉద్యమాన్ని కూడా పక్కన పెట్టేసిన పరిస్థితుంది. సో అందుకని ఇప్పుడు చిన్న చిన్న అంశాల మీద లక్షద్వీప్లో అధికారులు సరిగ్గా లేవు, లక్షద్వీప్లో శుక్రవారం నుంచి ఆదివారం సెలవు మార్చడం, ఇలాంటి అంశాలను తీసుకుని స్థానికంగా తెచ్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మిథోల్లో వర్గపోరు, అదేవిధంగా అస్సాంలో ఉన్నటువంటి కార్గిల్ని తెచ్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తాజాగా లడాఖ్లో మళ్ళీ మంచు సోనం వాంగ్చుక్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా జరుగుతుంది. ఆ కేసు ఇంకా తేలలేదు. ఆయన మీద వేసిన కేసే ఏడాది వరకు బెయిల్ ఇచ్చేటువంటి కేసు కాదనమాట. సో అందువల్ల ఆయన లోపల ఉంటారు. కాబట్టి అంటే ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఎక్కువ పెరిగిపోయినాయి ఈ మధ్యకాలంలో అని వినిపిస్తుంది.